మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మొత్తానికి నీలమ్మధు మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరిండు. చాలా మంది ర్యాలీగా వచ్చారు. గతంలో టికెట్ ఇస్తానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రావడానికి రీజన్ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అన్న రావడానికి కారణం అన్న చేసే సేవా కార్యక్రమాలు. గత 5 సంవత్సరాల నుంచి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న అంటే నేనున్నా, అర్ధరాత్రి అపరాత్రి అనక ఎన్నో సేవా కార్యక్రమాలు ఈనాడు అంతిమయాత్రలు కానీ, పెళ్లిళ్ళకు పుస్తమెట్టలు కానీ, విద్యార్థుల చదువుల ఫీజులు కానీ ఎన్నో కార్యక్రమాలు ఈనాడు 5 సంవత్సరాలు ఎన్ఎంఆర్ యువసేన నుంచి ఖచ్చితంగా ప్రజల్లో తీసుకుపోయినాం. అన్న సేవలు గుర్తించి గతంలో మాకు అసెంబ్లీలో టికెట్ ఇవ్వకపోవచ్చు, మేము ఏనాడు భయపడలేదు. అదే ఇండిపెండెంట్ ఎన్ని గుర్తు మీద పోటీ చేసినాం, 47,000 పైచిలకు ఓట్లు సాధించాం. ఈనాడు సాధించి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఖార్గే గారు, అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జ్ అందరు గుర్తించి మధు గారు ఈనాడు పార్లమెంట్ ఎలక్షన్ ఉంది, మీరు ఖచ్చితంగా రావాలి. ఈనాడు బలహీనంగా ఉంది, మెదక్ డిస్టిక్లో బలహీనంగా ఉంది. ఎందుకంటే మా 2 ఎమ్మెల్యేలు వాళ్ళు 4 మంది ఉన్నారు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఉండాలి. ఈనాడు మా సామాజిక ముద్రాజ సామాజిక వర్గం మెదక్ డిస్టిక్లో 6,50,000 మంది ఉన్నారు. ఎందుకంటే నువ్వు రావాలి, పార్టీకి అవసరం. ఈనాడు ఖచ్చితంగా అన్న ఏదో ఒక పోస్ట్ ఇస్తారని, పార్లమెంటు ఎంపీ సీట్ ఇస్తారని ఆశించి రాలే. ఈనాడు కాంగ్రెస్ పార్టీలో సేవ కార్యక్రమం చేయాలి, బడుగు బలైన ముందుకు తీసుకురావాలి, నా జాతిని ముందుకు తీసుకురావాలని ఖచ్చితంగా పార్టీలో పనిచేస్తున్నాం. జరగబోయే రోజులలో పార్లమెంటు ఎలక్షన్ ఎంపీ టికెట్ ఎంపీని గెలిపించి గాంధీ భవన్ గిఫ్ట్గా ఎన్ఎంఆర్ యువసేన ప్రతి ఒక్క సైన్యులకు పనిచేస్తాం మనం చేస్తున్నాం. అదేవిధంగా జరగబోయే స్థానిక ఎలక్షన్లో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, కౌన్సిలర్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ ఖచ్చితంగా ఎన్ఎంఆర్ యువసేన ఖచ్చితంగా రుజువు చేసుకుంటుంది. గాంధీ భవన్ సాక్షిగా మనం చేస్తున్నాం. మరి నీలమ్మధన కాంగ్రెస్లోకి చేరడము ఒక చాలా శుభోదయము. ఎందుకంటే ప్రజల సేవ చేసే వ్యక్తి నీలమ్మధన అభిప్రాయం ఏంటంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ఆయన ఒక ఖుషి. ఎందుకంటే రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అధిక మెజార్టీగా మెదక్ ఎంపీని గెలిపించి పార్లమెంటుకు పంపిస్తానని ఈరోజు నీలమ్మధన కాంగ్రెస్లో చేరుతున్నాడు. మరి నీలమ్మధన కాంగ్రెస్లో ఎందుకు చేరుతున్నా ప్రజల సేవ చేయడానికి. ప్రజల సేవ చేయాలంటే ఆడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, ఇక్కడ రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డి అన్న చేసే అభివృద్ధి పనుల గురించి ఈరోజు ముఖ్యమంత్రి మరి యువకుడు, మరి నీలమ్మధన సిటీలకు కూడా ఏ ఒక పని అయినా చేసి పెడతాడని మా కార్యకర్తలకు నమ్మకం ఉంది. మరి ఈరోజు ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న ఆధీనంలో మరి ఈరోజు అన్న పనిచేయడం జరిగింది. అన్న ఆధీనంలో మేము పనిచేస్తున్నాము. మా అందరి ఉద్దేశం ఒకటే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, అదొక్కటే మా అందరిది.